వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాజ్ మీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి. లేదంటే నేను చెప్పా కదా, ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్, చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ నేను మాత్రమే కాదు, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, నా గురించి అందరికీ తెలుసు. తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? I'm very sorry. No, you can't tell that because okate oka media channel yavandi gummdige donga avadante veltanu anukunnadanta. Let us one second, let me talk, Raj. You can't tell that we are media representatives. Okay, individual person kosam mem pan cheyam. I wanted to tell this, mem pan chesedi prajala kosam, individual person kosam kaadu. So my question is, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు I don't want to talk అన్నారు. I don't know why. I really don't want to talk to you and I'm very sorry. Why? Let me know. అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే, because I was the first one who brought Lavanya interview. So మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం, it is not nice. Okay? రాజతరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు, మీరు డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతా, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి, ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి. నేను చేయను, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాజతరుణ్, ఈ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తారు కదా. చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా, కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు, ఉంటే పెడతారు కదా. రాజతరుణ్, సారీ ప్లీజ్, దయచేసి టాపిక్ వదిలేండి, నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్. ఓకే, నేను ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినోడు బయటికి రావడానికి అదోలా ఉంటుందండి. అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాజతరుణ్ ఎక్కడండి? బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజతరుణ్ ఇక్కడ మీరందరూ కూడా దయచేసి రాజతరుణ్ అక్కడ నుంచోబెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతుకున్నాను? చూడనీయకుండా చేస్తున్నారు అందరూ అండి, మరి తను సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళనివ్వండి, మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త వదిలేశాడు, నాకు నా భర్త కావాలి, అన్ని అయ్యాయండి. 10 ఏళ్ళు ఉన్నామండి, 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. మీకు తాళి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. పెళ్లి గురించి రాస్తారని ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు.
మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి చేసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అవి సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాము, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. బయట సమాజానికి అదొక కారణంగా చెప్తున్నాడు, అంతే తప్ప ఎందుకు అర్హత లేదండి. అతను నా ఇంట్లోంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాస్తారు ఇల్లు రాస్తారు కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని వాళ్ళ అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇప్పుడు ఇంటికి వచ్చి ఊరుకుంటారా? ఆకలిస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. 11 ఏళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని చూపించాను. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి. రేపు వెళ్తాను, అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాను. బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రాన